హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలలో విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్స్ని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అన్అకాడమీలో అవైలబుల్గా ఉన్నారండి. ఫ్రెండ్స్, దీనిలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ధర త్వరలో పెరగబోతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో కరెంట్ ప్రైస్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ప్రైస్ ఆఫ్టర్ 10% హైక్ అయిన తర్వాత కూడా ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది మార్చి 22 అండ్ 23 2 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ తీసుకునేవారు మన కోడ్ SRTUTORIAL ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. ఫ్రెండ్స్, దీనిలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది మార్చ్ 24 అండ్ మార్చ్ 25 ఉండడం అయితే జరుగుతుంది. దీనిలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది మార్చ్ 26 9 PM అయితే ఉంటుంది. ఇంకా దీనిలో గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మార్చ్ 26 అండ్ మార్చ్ 27 2 PM అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మీ డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మన కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలలో విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్స్ని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అయితే ఇవి శ్రీకాకుళం, నెల్లూరు, కడప జిల్లాలలో విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్స్ని గురించి మనము చూస్తున్నాము. ఫ్రెండ్స్, ఇవేంటంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఎవరైతే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఈ పోస్టులకు అయితే అర్హులు. అయితే ఇవేంటంటే పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఓకే, ఈ 3 జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. శ్రీకాకుళం, నెల్లూరు, కడప జిల్లాలలో. ఇవి బ్యాక్లాగ్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఫిల్ అవ్వకుండా మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ అనమాట. ఇవి రెగ్యులర్ విధానంలో ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఇక ముందుగా మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకునేటటువంటి పోస్టులు అన్నమాట. దీనిలో చూసినట్లయితే వేకెన్సీస్ చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ 4 సర్వీస్ వీటిలో జూనియర్ అసిస్టెంట్ ఈ విభాగంలో ఒక ఖాళీ అనేది ఉంది. దీనికి అర్హత ఏంటంటే భారత ప్రభుత్వంచే ఏదైనా గుర్తించబడిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ టైపిస్ట్ ఈ పోస్ట్కి 3 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా ఏంటంటే డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల యందు టైప్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉన్నటువంటి వారు, కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం ఉన్నవారు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సాంకేతిక విభాగంలో గల ఖాళీలు చూసినట్లయితే కనుక డార్క్ రూమ్ అసిస్టెంట్ దీనిలో ఒక ఖాళీ అనేది ఉంది. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వారు అర్హులు. అదేవిధంగా డార్క్ రూమ్ అసిస్టెంట్ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ కోర్స్ నందు ఉత్తీర్ణులైన వారు దీనికైతే అర్హులు అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ దీనిలో ఒక ఖాళీ ఉంది. దీనికి 10th అర్హతతో పాటు 10th ఉత్తీర్ణత అయిన వారు మరియు ఐటీఐ నందు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ మెకానికల్ కోర్సులు వీటిలో ఉత్తీర్ణులైన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంకో రకం టెక్నికల్ అసిస్టెంట్లో దీనిలో కూడా ఒక ఖాళీ అనేది ఉంది. దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయిన వారు ఐటీఐ నందు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కోర్సు ఉత్తీర్ణులైన వారు దీనికైతే అప్లై చేసుకో. నెక్స్ట్ 4వ తరగతి సర్వీస్ క్లాస్ 4 కింద ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ దీనిలో 4 ఖాళీలు ఉన్నాయి. 7వ తరగతి పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వాచ్మెన్ లేదా డే వాచర్ దీనిలో ఒక ఖాళీ ఉంది. 5వ తరగతి ఉత్తీర్ణులైన వారు దీనికి అర్హులు. నెక్స్ట్ పీహెచ్ వర్కర్ దీనిలో 4 ఖాళీలు ఉన్నాయి. 5th క్లాస్ పాస్ అయిన వారు అర్హులు. నెక్స్ట్ అవెన్యూ కూలీ దీనిలో ఒక ఖాళీ ఉంది. 5వ తరగతి పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ కాపలాదారు దీనికి ఒక ఖాళీ ఉంది. 5th క్లాస్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ గార్డెనర్ తోటమాలి దీనికి ఒక ఖాళీ అనేది ఉంది. 5th క్లాస్ పాస్ అయిన వారు దీనికి అర్హులు. నెక్స్ట్
ఫాంటైస్ క్లీనర్ దీనిలో ఒక ఖాళీ ఉంది. 5th క్లాస్ పాస్ అయిన వారు ఈ పోస్టులకైతే అర్హులు. ఓకే. ఇక ఇక దీనికి కనీస వయస్సు చూసినట్లయితే కనీస వయస్సు 1వ తేదీ 7వ నెల 2021 నాటికి వీరి కనిష్ట వయస్సు మినిమం 18 ఇయర్స్ నుంచి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ 10 ఇయర్స్ కలుపుకొని మొత్తంగా 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్‌ని దానికి ఏవైతే అవసరం ఉంటాయో ధృవీకరణ పత్రాలను జతపరిచి, ఆ పత్రాలను మీరు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి అభ్యర్థి నిర్ణీత సమయంలో దరఖాస్తుతో పాటు సదరం వైద్య ధృవీకరణ పత్రాన్ని, విద్యార్హత ధృవీకరణ పత్రాన్ని, ఎంప్లాయ్మెంట్ కార్డ్ని, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ని, స్థిర నివాస ధృవీకరణ పత్రాన్ని, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఎన్వలప్ కవర్లు మొదలైనటువంటి ప్రతులను తప్పనిసరిగా గెస్టెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి పూర్తి చేసినటువంటి దరఖాస్తును లాస్ట్ డేట్ ఇచ్చారు ఇక్కడ 1వ తేదీ ఏప్రిల్ నెల 2022 సంవత్సరం సాయంత్రం 5 గంటలలోగా స్వయంగా కానీ లేదా ప్రతినిధి ద్వారా కానీ లేదా పోస్టల్ ద్వారా కానీ మీ అప్లికేషన్ మీరైతే పంపవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఓకే. ఇక్కడ మనం చూసాము నెల్లూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి చూసాము. దీనికి లాస్ట్ డేట్ 1వ తేదీ ఏప్రిల్ నెల 2022 సాయంత్రం 5 గంటల వరకు అనమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్‌లో లింక్‌ని ఇస్తున్నాము. లింక్ ద్వారా ఈజీగా అప్లై చేసి సంబంధిత ధృవీకరణ పత్రాలకు అన్నీ కూడా జత చేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్‌కి అయితే పంపవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే నెక్స్ట్ కడప జిల్లాకు చెందినటువంటి నోటిఫికేషన్‌ని చూస్తున్నాము. కడప జిల్లాకు చెందిన అర్హులైనటువంటి విభిన్న ప్రతిభావంతులు ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టులను కనుక చూసినట్లయితే డిఎస్సి పరిధిలోని ఉద్యోగాలు దీనిలో జూనియర్ అసిస్టెంట్ దీనిలో మొత్తంగా 2 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పాస్ అయిన వారు దీనికి అర్హులు. నెక్స్ట్ స్టోర్ కీపర్ దీనిలో ఒక ఖాళీ ఉంది మొత్తంగా. దీనికి కూడా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. నెక్స్ట్ జూనియర్ స్టెనో దీనిలో ఒక ఖాళీ ఉంది. దీనికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత మరియు టైప్ రైటింగ్ నందు తెలుగు హయ్యర్ మరియు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టైపిస్ట్ దీనిలో ఒక ఖాళీ అనేది ఉంది. దీనికి కూడా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైప్ రైటింగ్ తెలుగు నందు ప్రభుత్వ స్టాండర్డ్ కీబోర్డ్ హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత తెలుగు హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణులైన అభ్యర్థులు లభ్యం కానప్పుడు టైప్ రైటింగ్ తెలుగు లోయర్ నందు ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులను అయితే తీసుకుంటారు. ఇక నెక్స్ట్ చూస్తే డిఎస్సి పరిధిలోనికి రాని ఉద్యోగాలు అవేంటంటే 2 ఉన్నాయి. అవి కార్యాలయపు సబార్డినేట్ అటెండర్ దీనిలో ఒక ఖాళీ అనేది ఉంది. దీనికి అర్హత 7వ తరగతి ఉత్తీర్ణులైన వారు. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 దీనికి ఒక ఖాళీ ఉంది. దీనికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు మరియు డి ఫార్మసీ ఉత్తీర్ణత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ జనరల్ దీనిలో పురుషులు లేదా మహిళలకు రిజర్వ్ చేసినటువంటి పోస్టులకు అర్హత గల మహిళలు లేనటువంటి ఎడల అదే కేటగిరీకి చెందిన అర్హత గల పురుషులను పరిగణనలోకి తీసుకుంటారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఏది కనుక గమనించినట్లయితే 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. 1వ తేదీ 7వ నెల 2022 సంవత్సరం నాటికి 18 నుంచి 52 సంవత్సరాల లోపు ఉన్నవారే దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చారు పూర్తి చేసిన బయోడేటా ఫారంను అవసరమగు ధృవపత్రాలతో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి
సహాయ సంచాలకులు ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, డి బ్లాక్, న్యూ కలెక్టరేట్, కడపనకు. కవర్పై విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టులకై దరఖాస్తు, పోస్టు వివరములు కేటగిరీ అని చెప్పి రాయాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ డేట్ ఇచ్చారు ఇక్కడ. డేట్ వచ్చేసి 31వ తేదీ 3వ నెల, అంటే మార్చి నెల 31వ తేదీ మార్చి నెల 2022 సాయంత్రం 5 గంటలలోగా అందేలాగా పంపాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, గమనించాలి. ఇక నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే ఓకే, ఇప్పుడైతే మనం కడప జిల్లాకు చెందినటువంటి నోటిఫికేషన్ని చూసాము. ఫస్ట్ నెల్లూరు జిల్లా, నెక్స్ట్ ఇప్పుడు కడప జిల్లాది చూసాము. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మనకు గ్రూప్ 4 పోస్టులను కనుక చూసినట్లయితే టైపిస్ట్, దీనిలో మొత్తంగా ఒక ఖాళీ అనేది ఉంది. దీనికి విద్యార్హతలు చూసినట్లయితే కనుక డిగ్రీ పొందిన అభ్యర్థులు, ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీ, టైప్ రైటింగ్, ఇంగ్లీష్ హయ్యర్, తెలుగు హయ్యర్ మరియు డిఎస్సి వారు నిర్వహించినటువంటి ఆఫీస్ ఆటోమేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే టెక్నికల్ అసిస్టెంట్, దీనిలో ఒక ఖాళీ ఉంది. దీనికి అర్హత ఏంటంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో సైన్స్ గ్రూప్లో డిగ్రీ లేదా కేంద్ర చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా లేదా దాని ప్రకారం స్థాపించబడిన లేదా చేర్చబడిన విశ్వవిద్యాలయంలో చదివి ఉండాలి, లేదా ఇంజనీరింగ్లో ఏదైనా డిగ్రీ లేదా టెక్నాలజీ చేసినటువంటి వారు దీనికైతే అర్హులు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక ముఖ్య గమనిక అని చెప్పేసి ఇచ్చారు. అదేంటంటే ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ప్రతి పోస్ట్కి కూడా వేరువేరుగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ 4 పోస్టులు చూసినట్లయితే అదర్ దాన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ గ్రూప్ 4, దీనిలో 7 ఖాళీలు ఉన్నాయి. దీనిలో ఆఫీస్ సబార్డినేట్, దీనిలో ఒక ఖాళీ అనేది ఉంది. దీనికి 7వ తరగతి పాస్ అయిన వారు. ఓకే, ఇక్కడ మనకు గ్రూప్ 4 కింద 7 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్, దీనిలో 2 ఖాళీలు అనేవి ఉన్నాయి. దీనికి 7th పాస్ అయిన వారు అర్హులు. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్, దీనిలో కూడా 2 ఖాళీలు ఉన్నాయి. 7th పాస్ అయిన వారు దీనికి అర్హులు. నెక్స్ట్ కుక్, దీనిలో ఒక ఖాళీ అనేది ఉంది. దీనికి 7వ తరగతి పాస్ అయిన వారు, 7వ తరగతి ఉత్తీర్ణత. ఎస్టీ ఏజెన్సీకి చెందిన శారీరక విభిన్న ప్రతిభావంతులు దీనికైతే అర్హులు. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్, దీనిలో ఒక ఖాళీ ఉంది. దీనికి 7వ తరగతి ఉత్తీర్ణత. ఎస్టీ ఏజెన్సీకి చెందిన బదిరులు జనరల్ అభ్యర్థులు దీనికి అర్హులు. నెక్స్ట్ కమాటి, దీనికి ఒక ఖాళీ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే చదువుట వ్రాయుట తెలిసి ఉండవలెను. ఎస్టీ ఏజెన్సీకి చెందినటువంటి బదిరులు అంటే జనరల్ అభ్యర్థులు దీనికి అర్హులు అని చెప్పేసి అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, పైన తెలిపిన దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు డిఎస్సి గ్రూప్ 4నకు మరియు అదర్ దాన్ డిఎస్సి క్లాస్ 4కు సంబంధించి ప్రతి పోస్టునకు విద్యార్హత ప్రకారం వేరువేరుగా అదర్ దాన్ డిఎస్సి క్లాస్ 4 మరియు డిఎస్సి గ్రూప్ 4 పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు సహాయ సంచాలకుల వారి కార్యాలయం, ఇది అడ్రస్ అండి. సహాయ సంచాలకుల వారి కార్యాలయం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, డిఆర్ఏ కాంప్లెక్స్, శ్రీకాకుళం వారికి నేరుగా మరియు ఆన్లైన్లో ఇక్కడ మనకు ఈమెయిల్ అయితే ఇచ్చారు. dwrectslm@gmail.com అని ఇచ్చారు. ఈ
ఈమెయిల్ ద్వారా గానీ, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా, లేదా కొరియర్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి పోస్ట్‌నకు విద్యార్హత మరియు కేటగిరీలలో గల ఖాళీల వివరాలనేవి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇక్కడ వెబ్‌సైట్ కూడా ఇవ్వడం జరిగింది. www.srikakulam.ap.gov.in నందు పొందుపరచడం అనేది జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 31వ తేదీ మార్చి నెల 2022 సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తు అనేది చేసుకోవాలి. 31 మార్చ్ 2022 అనేది లాస్ట్ డేట్ అనమాట శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనము పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకునేటటువంటి పోస్టులను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇవి పర్మనెంట్ జాబ్స్. శ్రీకాకుళం, నెల్లూరు, కడప జిల్లాలో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీటిని గురించి తెలుసుకున్నాము. ఇవి బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్స్. ఇవి రెగ్యులర్ విధానంలో ఈ పోస్టులనైతే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక ఈ 3 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడీఎఫ్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. లింక్ ద్వారా మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎవరైతే ఈ పోస్ట్‌లకి అప్లై చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్‌లో లింక్‌ని ఇస్తున్నాము. లింక్ ద్వారా మీరు ఈ పోస్ట్‌లకైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.